కోడి మన కోసం రెడీ అయింది. ఓ మర్చిపోయాం, ఏం లే, తెలకాయని తింబగాడు స్మాష్ చేస్తాడు. కత్తి తీసుకొని ఇక పోదాం. సింబగాడు లియోగాడు చూసిందంటే కథం చేస్తాడు. చెప్పండి అందరు లియో కానీ చెప్పురా లియో. దా వచ్చి అయిపోయింది, జస్ట్ 1 minute. కానీ గుద్దారు కాదు దాన్ని, ఉడికినట్టు అయింది. ఓ షట్ ఇంత పని చేసి మన వ్యూవర్స్ కోసం కోడిది. అదే తినొద్దా, వాళ్ళు చూసి ఆస్వాదిస్తారు. బుక్ ఇస్తాను, పసుపే బుక్ ఇచ్చుడు. నీ తెలియదు, యాంటీబయాటిక్. చనిపోయినాక దీన్ని యాంటీబయాటిక్ చేపిస్తాను. వానికి ఎత్తాడు, ఒక్క కంకుడుతోనే అయిపోతుంది. ఏమనుకుంటాను, అది సింబ అంటారు. ఏంద్ర సింబ అంటారు. చూడు ఎట్ట కొత్తగా అరటాకులో సింబగాడు అక్కడ పండుకున్నాడు. వాని కోసం తెలకాయ కాళ్ళ చేసుడు అనుకుంటాను. కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి చేసి మిక్సీ పడితే, నెక్స్ట్ అల్లం ఏమైనా ఎల్లిగడ్డలు అయితే ఉన్నాయి, అదేమో కావాలి. అల్లం వేసేసాం, ఎల్లిగడ్డ కూడా కటింగ్ చేసి ఇదే మిక్సీ పెట్టింది. అవి కడుగుతున్నాడు పెద్ద ఆకారం. నవరాదు మొత్తం కండలకు పెడతానుగా. కడాయిలో ఆయిల్ పోసాను. నిజం చెప్పాలంటే ఏం చేస్తానో మాకే తెలియట్లేదు. లాస్ట్గా చూద్దాం, మీరు కూడా వేయటండి. ఆయిల్ అయితే వేయండి. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కరివేపాకు వేసుకుంటాయి. నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది చూద్దాం. నాకు కూడా తెలియదు, కొత్తగా చూస్తాను ఇదంతా. చెప్తాను కదా ఏంటిదనేది నాకు కూడా తెలియదు. మొత్తానికి అయితే మాడటానికి వచ్చినాయి. అసలు ఇది ఏమైతే కూడా తెలుస్తలేదు. చికెన్ అబ్బా వేరే లెవెల్ వేసారు వచ్చిందిగా మొత్తం. రైస్ వేద్దాం. సరే అయ్యో ఏందిరా బాధ, ఏందిరా ఈ బాధ. రైస్ వేస్తాను, గుమ్మలాడుతుంది. ఇక ఉడుకుడే ఆలేస్తాను, తినుడే తిండి. చెప్పడం మర్చిపోయింది, ఏం చేస్తానో నాకు కూడా తెలియదు. కూడా తినడం అనేది జరుగుతుంది. ఎలా ఉన్నది, ఎంత అద్భుతంగా ఉన్నదా.
అంతేగాని మన వాళ్ళు అయితే బీరకాయలు కావాలన్నారు కానీ బీరకాయలు లేవు. ఏం చెప్తాం, ఎంత మంచి స్పెషల్గా చేయించుకున్నాక బీరకాయలు కావాలంటే బీరకాయలు లేవు.